శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 4 రాసుల అదృష్టం ఎల్లలు దాటి అంబరాన్ని అంటబోతుంది. నేను చెప్తున్నటువంటి 4 రాసులు. దీంట్లో నీకు దాపరికం లేదండి, నేను చెప్పేది చెప్తున్నాను. మీరు అనుకోవచ్చు మీ నోట్ల నుంచి వస్తుంది, ఫస్ట్ మీరు ఈ రాశి చెప్పిన తర్వాతనే మీరు ఇంకో రాశి చెప్తారని చెప్తారు. మీరే చెప్పండి, అదే రాశి అండి? తులారాశి. సార్ ఏంటి సార్ తులారాశి? అసలు తులారాశి గురించి మీరు ఎందుకు అంత అద్భుతంగా ఎందుకు చెప్తారు? మరి మాకు జరిగింది ఏం లేదు, మీరు తులారాశి తులారాశి అని ప్రతి వీడియోలో చెప్తుంటారు. ఏం సార్ తులారాశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అసలు ఏంటి అసలు వాళ్ళు ఇప్పుడు నాది తులారాశిలోనే పుట్టాను, కానీ నాకు మీరు చెప్పినట్టుగా ఏం రావట్లేదు అని చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ అది. అవునండి, ఖచ్చితంగా ఒక విషయం చెప్తాను చూడండి. అదృష్టం అనేది ఎలా ఉంటుందంటే, ఒక ముసలాయన ఏం చేశాడంటే తన కొడుకులకి ఏం చేశాడు, ఆస్తిపాస్తులు ఏం పంచి ఇవ్వలేదు, ఉన్నది అమ్ముకున్నాడు. మొత్తం అంతా ఉన్నదంతా అమ్ముకున్నాడండి. అమ్ముకొని అతను ఏం చేశాడంటే బంగారు ధనాన్ని అని ఏం చేశాడంటే తనకు ఎవరికి తెలియకుండా తన ఇంటి గోడలలో పేర్చేసి లోపల సీల్ వేసేసాడు మట్టితో. ఒకరోజు అతను ఏదో ఊరికి వెళ్ళి వస్తుంటే ఆకస్మికంగా ఏదో గుండెపోటుతో అక్కడికక్కడ చనిపోయాడు. కొడుకులకు కనీసం నేను ఇంత సంపాదించాను, ఇంత మనిషి ఇంత తీసుకోండి అని చెప్పడానికి లేదు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారి కర్మగాలి ఆ కొడుకులు ఏం చేశారంటే, కొడుకులు ఏం చేశారంటే ఇద్దరు ఒక్కతనికే ఇల్లు అమ్మేశారు. నా పాలు ఎంత ఉంది, నువ్వు ఇచ్చేసి తీసుకో, నా పాలు ఎంత ఉన్నది ఇచ్చేసి తీసుకొని ఆ వాడు అదృష్టవంతుడు అయిపోయాడు. వాళ్ళకి ఇచ్చి పంపించేశాడు. ఆ ఇల్లు పురాతన శిథిలావస్థలో ఉన్నదని చెప్పేసి దాన్ని కూలగొట్టడం స్టార్ట్ చేస్తుంటే దానిలోకి వెళ్ళి బంగారు లంకె బిందెలు వెళ్ళినాయి. అదృష్టం చూడండి. గుట్టు చప్పుడు కాకుండా ఏం చేశాడంటే ఆ లంక బిందెలు అన్ని అమ్ముకొని క్యాష్ చేసుకొని అక్కడ ఆ స్థానంలో పెద్ద కాంప్లెక్సే కట్టాడు. ఆ కాంప్లెక్స్ కట్టి అద్దెలకు వస్తున్న డబ్బులతోని ఇంకా 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 ఎదిగిపోయి మొత్తం కోటాను కోట్లు సంపాదించుకొని పోయాడు. అంటే అదృష్ట యోగం. ఒకే తండ్రి కడుపులో పుట్టిన అందరికీ సమానంగా ఉన్న అదృష్టం అనేది ఈ రూపంలో తన్నుకొని వస్తుందండి. నేను అతనికి చెప్పాను, తులారాశి తులారాశి అంటున్నావు కదా, నువ్వు అదృష్టవంతుని కావాలంటే నీ పేరులో బలాన్ని మార్చుకోవాలా వద్దా? నేను అతనికి చెప్పాను, నీ పేరు ఏంటి అంటే నాగరాజు అన్నాడు. నాగరాజు ఏం చేస్తున్నావు అంటే, నేను చేయని పని లేదు సార్, అన్ని పనులు చేసినా లాస్ట్కి ఏమీ లేదు, నాకు ఇప్పుడు ఖాళీగానే ఉన్నా అన్నాడు. ఎందుకు ఈ నాగరాజు అనేది చెప్పేసి నా దగ్గర ఉన్నటువంటి డిగ్రీస్ మీటర్ పెట్టి ఆ పేరు క్యాలిక్యులేషన్ చేసి కొడితే ఆ మీటర్ ఏం చేసిందంటే 30లో చూపెడుతుంది. 30 డిగ్రీలలోనే ఉన్నాడు. 30 డిగ్రీలో ఉంటే ఇదేంటే నువ్వు ఏం అసలు ఇంకా బ్రతికే ఉన్నావు అన్న ఫీలింగ్ లో నాకు అని వచ్చేసింది. ఇంకా ఇంత బాధలతో ఉన్నావు, ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావు అన్న ఫీలింగ్ లో నాకు వచ్చేసింది. నా మనసులో నేను అనుకున్నా. ఇమీడియట్ గా చెప్పాను, 30 డిగ్రీల నుండి 360 డిగ్రీలకు సెట్ చేశాను పేరుని. సెట్ చేసిన తర్వాత అతని టైం ఎట్లా స్టార్ట్ అయిందంటే లక్కీగా నక్కతో దొక్కినట్టే. ఇంకా అవునండి, నక్కతో నొక్కినట్టే స్టార్ట్ అయింది. పవర్ వచ్చేసింది ఆల్రెడీ. ఆ పేర్లు వస్తుందండి, ఎందుకు రాదండి? ఇప్పుడు ఉదాహరణకి నేను సామాన్యుడిని, నాకు ఒక పార్టీ టికెట్ పిలిచి టికెట్ ఇచ్చింది, గెలిచే పార్టీ మంచి ఊపు మీద ఉన్నటువంటి పార్టీ టికెట్ ఇచ్చి చక్కమని గెలిచాను. నా ఇంటి చుట్టూ 10-20 మంది జనాలు, 100 మంది జనాలు వచ్చి మొత్తం పబ్లిసిటీ వేరే ఉంటుంది. ఇక గెలిచాను కదా నేను. నాకు ఒకేసారి అధికారం రాలేదా, పవర్ రాలేదా, నా చేతిలోకి పవర్ రాలేదా? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఒకేసారి మనం ఆకస్మికంగా ధనవంతులం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ పవర్ రావాలి. ఆ పవర్ రావాలంటే మనకు ఆ స్థాయి పెరగాలి, ఆ హోదా పోస్ట్ రావాలి మనకి. అలాగా మనకు పవర్ రావాలంటే మన పేరులో 360 డిగ్రీస్ యాంగిల్లో మన పేరు సెట్ చేసుకోవాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ దేశం అన్నది తిరగండి, ఏదైనా చేయండి, ఎన్ని గోపురాలు ఎన్ని దేవుళ్ళకైనా మొక్కండి, మీ పేరు 360 డిగ్రీలలో సెట్ చేయకపోతే ఇవేది అసలు పని చేయవు. శాస్త్రం ఉందండి, మనం ఉంటది. ఇప్పుడు మరి ఇంకొక అతను సేమ్ నాగరాజు అనేటైనకు మరి ఆ పేరును అందరికీ 360 డిగ్రీలే ఉండాలని, 80 డిగ్రీలు 60 డిగ్రీలు ఉండాలని ఏంటి అంటే ఖచ్చితంగా మన తేదీని బట్టే ఉంటుందండి డిగ్రీస్ లో క్యాలిక్యులేషన్ చేయడం. ఒక నాగరాజుకే ఈ 30 డిగ్రీలు ఉంటుందని మాత్రం అనుకోవద్దు.
ఒక డేట్ ఆఫ్ బర్త్ని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు, ఒక పేరును క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఈ రెండింటికి కాంబినేషన్లో ఈ డిగ్రీస్ ఎన్ని ఉన్నాయని కూడా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మనం ఒక్కసారి టచ్ చేస్తే, ఇప్పుడు ఏదైనా ఫ్యాన్ ఉందనుకోండి, దానికి జస్ట్ ఆ 2 వైర్లను 2 హోల్స్లో మనం పెట్టి ఒక్కసారి స్విచ్ చేస్తే టకీమని తిరుగుతూ ఉంటుంది ఫ్యాన్. పవర్ ఆ విధంగా వస్తుంది. అప్పటి వరకు అది ఖాళీగానే ఉంటుంది. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం డిగ్రీస్లో కనుక సెట్ చేస్తే మనం కూడా యాక్టివేట్ అయిపోతాం. ఇది ఖచ్చితంగా అక్షరాల నిజం. ఇది మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నా ధర్మం కొద్ది నేను చెప్తున్నాను. తులారాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, కన్యా రాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఎల్లలు దాటి అంబరాన్ని అంటుకోబోతుంది మీ యొక్క అదృష్టం. సో మీరు మీ యొక్క శక్తి అంటే మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని 360 డిగ్రీల్లో కనుక ఉంచుకోగలిగితే మీ జన్మ ధన్యమైపోతుందండి. ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస వాచ కర్మేన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.